కిషన్ రెడ్డి గారు ఏ మీటింగ్ పెట్టినా ఏ సభ పెట్టినా చాలా పద్ధతిగా క్రమశిక్షణతో మరి ఆ సభను కానీ కార్యక్రమాన్ని కానీ నడిపే సమర్థత ఉన్న నాయకుడు. ఈరోజు కూడా అందుకే మీరు దాదాపు 10:30-11కి ఇక్కడికి వచ్చినా ఇప్పటిదాకా ఇంత ఓపికగా ఉన్నారంటే అది ఈ నియోజకవర్గంలో మన పార్టీ యొక్క క్రమశిక్షణకు నిదర్శనం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూసిన మీ అందరికి ఒక ఫోల్డర్ కూడా మీ చేతిలో ఇచ్చినారు. అందరికి వచ్చింది ఆ ఫోల్డర్, అది ఒకసారి చూపెట్టండి. అందులో 3 ముఖ్యమైన పుస్తకాలు ఉన్నాయి. ఈ ఫోల్డర్ ఏం చేయండి అంటే మీరు మంచిగా భద్రంగా తీసుకుపోయి ఇంట్లో ఒక అల్మారాల మూలకు వారేసి మళ్ళా గట్టిగా తలుపు పెట్టి దానికి లాక్ పెట్టి మళ్ళీ తీసి చూడకండి, అంతే కదా. పార్టీ ఏమి ఇచ్చినా అట్లా దాచి పెడతారు కదా భద్రంగా చదవకుండా. ఎట్లా కాకుండా ఒకసారి ఫోల్డర్ తెరుగుండి, నేను చెప్తా. అందులో ఏమేమి ఉన్నాయంటే 3 ముఖ్యమైన పుస్తకాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన దొంగ మాటల పుస్తకం. ఇగో ఇది ఒకసారి ఈ పుస్తకం చూపెట్టండి అందరు ఒక్కసారి. వచ్చిందా లేదా? కాంగ్రెస్ పార్టీ 420 హామీల పుస్తకం, 420 హామీల పుస్తకం వచ్చిందా? అక్కడ తీరు భయ్ ఫోటో అక్కడ తీరు తమిజరా ఉదర్ ఫోటోలలో. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది కోరేది ఏంటి అంటే, హైదరాబాద్ మీ పక్కనే, ఇబ్రహీంపట్నం పక్కనే జిహెచ్ఎంసీ ఉన్నది, హైదరాబాద్ ఉన్నది. హైదరాబాద్ వాళ్ళు ఏమో కాంగ్రెస్ మాయలో పడలేదు. హైదరాబాద్ వాళ్ళు మంచిగా తెలివిగా ఆలోచించి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని దొంగ మాటలు చెప్పినా ఎన్ని మాయ మాటలు చెప్పినా వాటిని పట్టించుకోకుండా బ్రహ్మాండంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా 16కి 16 సీట్లు మనకు కట్టబెట్టి అక్కడ గెలిపించింది. కానీ ఆడికెళ్ళి యువతలకి ఇబ్రహీంపట్నంకి వచ్చేవరకే కొద్దిగా గాలి మళ్ళింది. మీరు కొద్దిగా మీ దగ్గర ఈడ ప్రజల అమాయకులు ఉన్నట్టున్నారు, కొద్దిగా మాయల పడ్డారు. మాయల పడి 6 గ్యారంటీలు, తర్వాత అందులో 6 గ్యారంటీలలో బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇంకోటి అని చెప్పంగానే దానికి ఆగమై కేసీఆర్ ఇచ్చే అన్నీ వస్తూనే ఉన్నాయి కదా, కరెంటు మంచిగానే వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, రైతు బంధు రానేవట్టే, రైతు బీమా రానేవట్టే. ఇక మరి వీళ్ళకు ఒక తాప ఛాన్స్ ఇస్తే ఇంకేదో ఇస్తారట, బంగారం ఇస్తారట, ఇంకేదో ఇస్తారట అని చెప్పి ఆశపడి మరి ఈరోజు ఒక రకమైన తప్పు కూడా చేయడం జరిగింది. తప్పు చేయడం జరిగింది నేను ఎందుకంటున్నా అంటే, నిజంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని పోగొట్టుకోవడం మాత్రం నిజంగా కూడా ఒక రకంగా ఇక్కడ ఇబ్రహీంపట్నంలో మాత్రం పక్కాగా తప్పు జరిగిందనే మాట నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఒకటి మాత్రం వాస్తవం, ఇక్కడ ఉన్న ఏ నాయకుడిని అడిగినా, ఏ సోదరుడిని అడిగినా, ఏ సోదరిని అడిగినా అందరు చెప్తున్నారు, ఈ 75 రోజుల్లో ఎన్ని నియోజకవర్గాలకు పోయినా, ఎన్ని జిల్లాలకు పోయినా, ఎవరిని కదిపించినా, ఎవరిని ఇట్లా మాట్లాడించినా అందరు ఒకటే అంటున్నారు, అన్నా ఊహించుకోలేకపోతున్నాం, మాకు జీర్ణమైతే లేదు, ఇంకా కూడా నిద్ర పడతలేదు. అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరంటే మన పార్టీ కార్యకర్తలకు కాదు, సామాన్య ప్రజలు కూడా చాలా మంది జీర్ణించుకోలేకపోతా ఉన్నారనే మాటను చాలా మంది చెప్తా ఉన్నారు. ఎందుకు అని నేను అడిగిన. ఎందుకు అంటే, అన్న రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, కానీ ఈసారి ఎవరు ఊహించలేదు, చివరికి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఊహించలేదన్నా గెలుస్తామని అనే మాట చెప్తా ఉన్నారు. నిజం కూడా అదే, కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకోలే అధికారంలోకి వస్తామని. అందుకే నోటికొచ్చిన హామీలు చెప్పుకుంటూ పోయినారు. ఎవరిని ఏది అడిగితే నీ గుడి ఇస్తాపో, అది ఇస్తాపో, అన్ని ఇస్తాంపో అని చెప్పి రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ అని చెప్పి మొత్తం 6 గ్యారంటీలతో పాటు మొత్తం కలిపి 420 హామీలు వివిధ డిక్లరేషన్లలో వాళ్ళు ఇచ్చిన వాటినే మనం అన్ని కూడా తెచ్చి ఒక పుస్తకం రూపంలో పెడితే సరిగ్గా మరి వాళ్ళు అనుకోని చెప్పినరో అనుకోక చెప్పినరో కానీ సరిగ్గా 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజలను మాయ చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ హామీలు అంటే మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకి ఏమన్నారు, మహాలక్ష్మి అనే కార్యక్రమం కింద నెలకు 2500 రూపాయలు ఇస్తాం. కోడలుంటే కోడలికి 2500 ఇస్తాం, అత్త ఉంటే అత్తకు 4000, అత్తకు భర్త ఉంటే మరి ఆయనకు కూడా 4000. అంటే కేసీఆర్ గారు ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తున్నాడు, మేము ఇద్దరికి ఇస్తాం, ఒకరికెట్లు ఇస్తామని చెప్పి చేయూత కింద 4000, మహాలక్ష్మి కింద 2500 రూపాయలు ఇస్తామని చెప్పినారు.
కానీ ఒక్కసారి మీకు లెక్క నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మొన్న ఎలక్షన్ కమిషన్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్టు విడుదల చేసింది, ఓటర్ల సంఖ్య విడుదల చేసింది. దాని ప్రకారం మన రాష్ట్రంలో ఈరోజు 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డల సంఖ్య ఎంత అంటే 1,67,00,000 మంది. 1,67,00,000 మంది. ఒక సింపుల్ లెక్క చెప్తా మీకు నేను. 1,67,00,000 మందికి నెలకు 2,500 ఇవ్వాలి అంటే, నెలకు 2,500 రూపాయలు ఇవ్వాలంటే నెలకు ఎంత అవుతుందో ఎరికేనా? 4,000 కోట్లు. సంవత్సరానికి ఎంత అవుతుంది? 48,000 కోట్లు. అంటే దగ్గర దగ్గర 50,000 కోట్లు. ఒక్క ప్రోగ్రాముకు, ఒక్క స్కీమ్కు 50,000 కోట్లు కావాలి. వాళ్ళు ఇవన్నీ ఆలోచన చేయలే, ఏది పడితే చెప్పుకుంటూ పోయినారు. మనం రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తే 2 పంటలకు మేము 15,000 ఇస్తామన్నారు వాళ్ళు. 15,000 అంటే ఇవాళ రైతు బంధు మన ప్రభుత్వం ఉన్ననాడు సంవత్సరానికి 16,000 కోట్లు అయ్యేది. ఇవాళ వాళ్ళు 50% ఏదైతే పెంచినరో దాన్ని లెక్కలకు తీసుకుంటే దానికే మరొక 8,000 కోట్లు పెరుగుతుంది, 24,000 కోట్లు అవుతుంది. అదేవిధంగా చేయూత, ఆసరా పెన్షన్ అని మనం పేరు పెడితే నెలకు 2,000 రూపాయలు ఇస్తే మేము డబల్ ఇస్తామన్నారు. మరి మనం నెలకు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది ఆసరా పెన్షన్లకి. ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం డబల్ చేయాలి. అది డబల్ అంటే ఎంత? 12,000, 24,000 కోట్లు అవుతుంది. ఈ 3 స్కీములకే, ఈ 3 స్కీములు కలిపితేనే 50 + 8 + 12 70,000 కోట్లు ఈ 3 స్కీములకే అవుతాయి. ఇక ఇవి ఓను ఇంకా చాలా చెప్పిండ్రు, మీకు తెలుసు. ఇది ఫ్రీ, అది ఫ్రీ, ఏది పడితే అది ఫ్రీ, నీకు ఇది చేస్తా, ఆయనకు అది చేస్తా అని చెప్పి చెప్పుకుంటూ పోయినరు. మన తెలంగాణలో ఒక సామెత ఉంది, తంతే గారెల బుట్టలు పడ్డట్టు అంటారు. వాళ్ళు కూడా ఊహించలే, చెప్పుకుంటూ పోయినరు, వచ్చేది ఉందా సచ్చేది ఉందా అని చెప్పుకుంటూ పోయినరు. కానీ ఏమైంది? ఆయనతో వచ్చి అందులో పడ్డరు, కుర్చీలో కూర్చున్నారు, అనుకోకుండా వచ్చి పడ్డరు. ఇప్పుడు ఆగమాగం అవుతున్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారు మొన్న పోయిండు అసెంబ్లీ కాదు సెక్రటేరియట్కి పోయిండు. పోయి అక్కడ చెప్తున్నాడు, మీరు చూసి ఉంటారు, మేము ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు. నాకు తెలియక అడుగుతా, ఊర్లలో కొంతమంది తిరుగుతుంటారు, గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి తిరుగుతుంటారు లంకె బిందెల కోసం. ఎవరు వాళ్ళు? ఇక మరి రేవంత్ రెడ్డి గతంలో ఏం పని చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఆ పాత బుద్ధులు పోతలేవు. ఎక్కడుంటాయి లంకె బిందెలు? పాత గడిలల్లా, పాత గుడులల్లా, పాడుపడ్డ ఇండ్లల్లా, ఎక్కడనో పాతకాలం కోటలల్లా లంకె బిందెలు ఉంటాయి. అవి సెక్రటేరియట్లు ఉంటాయా? నాకు తెలియక అడుగుతా. ఈయన ముఖ్యమంత్రి లెక్క కనిపిస్తలేడు. అందుకే ఇంతకుముందు మా అన్న అన్నాడు, ఆయన చూస్తే ముఖ్యమంత్రి లెక్క కనిపించలేదని. ఆయనే చెప్పుకున్నాడు కదా, నేను ముఖ్యమంత్రి కాదు గుంపు మేస్త్రిని అని చెప్పుకున్నాడు ఆయన. నేను అందుకే అంటున్నా, ఎందుకే అనేది, ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు కానీ, ఆయన వ్యవహారం కానీ చూసే ఏ ఒక్కరికైనా కూడా ఇవాళ నమ్మబుద్ధి అయితే లేదు, గీనన మన ముఖ్యమంత్రి అని. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ నేను మిమ్మల్ని కోరేది, ప్రార్థించేది ఒకటే. మనకి ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, మంచి నాయకుడు కిషన్ రెడ్డి గారు, మంచి నాయకత్వం ఈ నియోజకవర్గంలో, బ్రహ్మాండమైన నాయకత్వం, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకత్వం మనకు బలంగా ఉన్నది. మనం కోల్పోయింది అధికారం మాత్రమే. పోరాట పటిమేం చచ్చిపోలేదు. మనకు ఎక్కడా కూడా కొట్లాడతందుకు వెనుకకు పోయే పరిస్థితి మాత్రం లేనే లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఈ హామీలు ఏవైతే 420 హామీలు వాళ్ళు ఇచ్చిండ్రో, ఇవి అమలు చేయకపోతే 100 రోజులు చూద్దాం, మార్చి 17 దాకా. 100 రోజుల తర్వాత వాళ్ళ బొందదవ్వే పని కూడా చేయాల్సింది మనమే, తప్పకుండా వాళ్ళను బొంద పెట్టాల్సింది కూడా మనమే అన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే వదిలిపెట్టొద్దు. 1,67,00,000 మందికి నెలకు 2,500 ఇయ్యాల్సిందే. ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ అన్నావు. రాష్ట్రంలో 1,34,50,000 విద్యుత్ మీటర్లు ఉన్నాయి ఇళ్లల్లో, వాళ్ళందరికీ 200 యూనిట్లు ఫ్రీ ఇయ్యాల్సిందే. 500 రూపాయలకి సిలిండర్ అన్నావు. మరి అలా రాష్ట్రంలో 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి, వాళ్ళందరికీ ఇయ్యాల్సిందే. కొంతమందికి ఇచ్చి తప్పించుకుంటా అంటే కుదరదు. ఆ రోజేమో ఎలక్షన్లకు ముందు అందరికీ అన్ని ఇస్తా అన్నాడు, ఇవాళనేమో కొందరికి కొన్ని ఇస్తా అంటున్నాడు. ఆ రోజు అందరికీ అన్ని, ఇవాళ కొందరికే కొన్ని. ఇప్పుడు అన్ని కటింగ్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని? నీకు తెల్ల కారట్ ఉందా, నీ ఇంట్లో బండి ఉందా, నీకు ఇల్లు ఉందా, ఉంటే ఇది కట్టు అది కట్టు అని కట్ చేసుకుంటూ పోతున్నారు. ఇట్లా కట్ చేసుకుంటూ పోతే
ఎక్కువ సమయం ఏం పట్టది. రేవంత్ రెడ్డి గారి తోక కూడా ప్రజలు కత్తిరించే టైం దగ్గరలోనే ఉన్నది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా చాలా మాట్లాడుతున్నారు, మీరు చూస్తున్నారు. అధికారం వచ్చింది కొత్తగా, ఇక ఒళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు ఆయన? 100 మీటర్ల లోపల బొంద పెడతా బీఆర్ఎస్ పార్టీని అంటాడు. 100 మీటర్ల లోపల బొంద పెడతా అంటాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా నేను తెలంగాణలో అంటాడు. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా, నీకంటే ముందు కూడా చాలా మంది మాట్లాడినారు. కేసీఆర్ను మాయం చేస్తాం, టీఆర్ఎస్ను మాయం చేస్తాం, ఖతం చేస్తాం, అడ్రస్ లేకుండా చేస్తామని మాట్లాడిన తీస్మార్ ఖాన్లు చాలా మంది ఉన్నారు. ఆ తీస్మార్ ఖాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్రఖాన్తో ఏమి కాదు. 4 రోజులు నీ హనీమూన్ పీరియడ్ నడుస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కొత్తగా అయినో హనీమూన్ పీరియడ్ నడుస్తుంది, కొత్తగా ఉన్నది కాబట్టి తిరుగు. నీ హామీలు 100 రోజులు దాటిన తర్వాత మార్చి 17 తర్వాత, ఎందుకంటే ప్రజలకు అన్ని ఆదుకున్నాయి. ఏం చెప్పిండు రైతన్నలకు? ఏమన్నాడు అన్నాడు? రైతన్నలారా, రాష్ట్రంలో మీరందరూ ఇప్పటిదాకా లోన్ తీసుకోకపోతే కూడా ఆగమాగం ఉరికిపోయి తెచ్చుకోండి, 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి రుణాలు, నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు మాఫీ చేస్తా అని చెప్పిండు. మరి డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి 9 వాయే, మార్చి 9 రానే వట్టే. మరి ప్రజలు ఎన్ని రోజులు గమనిస్తారు, ఎన్ని రోజులు ఊకుంటారు? చూస్తున్నారు, అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు ఊకోవాలనో ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. మార్చి 17 తర్వాత, 100 రోజుల తర్వాత మనం కూడా కార్యాచరణకు పిలుపునిద్దాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీల విషయంలో ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున నిలబడి గట్టిగా ప్రజల తరపున పోరాడే బాధ్యత కూడా మనమే తీసుకుందాం. 14 ఏళ్ల పాటు 2001 నుంచి 14 వరకు మన కారు 100 కిలోమీటర్ల స్పీడ్తో రై అని ఉరికింది, ఉద్యమంలో ఉరికిన మానాడు. 14 తర్వాత ప్రజలు అవకాశం ఇస్తే 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని కూడా జెట్ స్పీడ్తోని 100 కిలోమీటర్ల స్పీడ్తోని బ్రహ్మాండంగా నడిపినాం. 24 ఏళ్ళు మరి కారు 100 కిలోమీటర్ల స్పీడ్తో ఉరికితే కొద్దిగా సర్వీసింగ్ అవసరం పడుతుంది కదా. ఇప్పుడు సర్వీసింగ్ జరుగుతుంది, గంతే, ఏం బాధపడేది ఏం లేదు. కేవలం కొద్ది నెలలు ఇది తాత్కాలిక విరామం మాత్రమే. దీనికి ఏదో మనం బాధపడిపోయి ఏదో జరిగిపోయింది అని భయపడవలసిన అవసరం లేదు. ప్రజల్లో ఆల్రెడీ మార్పు చాలు అయింది. ప్రజలు ఆల్రెడీ చూస్తున్నారు, కరెంటు పోతున్నది, ఊళ్ళల్లో పోతున్న మాట వాస్తవమేనా? నేను నిన్ననే కొంతమంది సోదరులతో మాట్లాడుతూ ఉంటే మన సిద్దిపేట జిల్లాలో వాళ్ళు చెప్తున్నారు, రోజుకు 1 గంట నుంచి 2 గంటల కరెంటు పోతుందన్నా, చెప్తలేరు పేరుకు పవర్ కట్ అని, కానీ కట్ చేసుకుంటూ పోతున్నారన్నా. కరెంటు పోయిన ప్రతిసారి ప్రజలు కేసీఆర్నే గుర్తు చేసుకుంటా ఉన్నారు. నేను మొన్న నాగర్ కర్నూలు పోయినా, నాగర్ కర్నూలులో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయనతో కరెంటు పోయింది. కరెంటు పోగానే కిందికి వెళ్ళి మనోళ్ళు వరుతున్నారు, జై కాంగ్రెస్ అంటున్నారు. అంటే అట్లున్నది ప్రజల్లో మూడు కూడా. ఇవాళ ఎట్లుందంటే కరెంటు పోగానే గుర్తొచ్చేది కేసీఆర్. మరి ఆలోచన చేయండి మీరు, మంచినీళ్ళకి ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఎండాకాలంలో ఎట్లుంటుందో, అప్పుడు మళ్ళీ గుర్తొచ్చేది కేసీఆర్. రేపటి రోజున సాగునీరు ఇచ్చే తెలివితేటలు ఈయనకు లేవు. ఇప్పుడే కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, అన్న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు కృష్ణా జలాల మీద కేంద్రానికి పెత్తనం ఇవ్వకుండా, అవకాశం ఇవ్వకుండా 10 ఏళ్ల పాటు మన తెలంగాణ ప్రయోజనాలు కాపాడిండో ఈ ముఖ్యమంత్రి గారికి పాపం తెలవక నెల రోజుల లోపలనే అక్కడ పోయి సంతకం పెట్టించి వచ్చిండు అధికారులతోని. కృష్ణా రివర్ బోర్డు మీద, మన కృష్ణా నది మీద ఆ బోర్డుకు అధికారాలు అప్పచెప్తూ మన జుట్టు తీసుకుపోయి ఢిల్లీ వాళ్ళ చేతుల్లో పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. అందుకే కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇప్పుడే, అన్న మనం ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రిజర్వాయర్లన్నీ పూర్తి చేసినామో, ఏదైతే పూర్తి స్థాయిలో పనులు చేసినామో, ఏదైతే సబితా ఇంద్రారెడ్డి గారు అసెంబ్లీలో అడిగినరో, ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు మొత్తం 90% పని మేము చేసినాము, కేవలంగా కాలువలు దవ్వు మా ప్రాంతానికి నీళ్లు వస్తాయని సబితక్క ఏదైతే అడిగిందో ఆ పని పూర్తి చేయడం ఈయనతో కాదన్నా. అందుకే తప్పకుండా మనం ప్రజలను జాగృతులను చేయాలి, రైతులను చైతన్యవంతులను చేయాలి. కృష్ణా జలాల విషయంలో ఈ ముఖ్యమంత్రి గారి వైఖరిని తప్పకుండా ఎండగట్టాలని చెప్పి కిషన్ రెడ్డి గారు ఇప్పటిదాకా నాకు చెప్తా ఉన్నారు. నేను మీకు అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, కృష్ణా జలాలే కాదు, గోదావరి జలాలే కాదు, ఈ ముఖ్యమంత్రి గారికి ఆయన ప్రభుత్వానికి వేరే ఎజెండా ఏం లేదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, అధికారం 10 ఏళ్ళు దూరమైనరు కదా, ఆవురు అని ఉన్నారు. ఎవరి దుకాణం వాళ్ళు తెరిచినారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒక దుకాణం, రేవంత్ రెడ్డి ఒక దుకాణం, ఎవలది వాళ్ళే ముఖ్యమంత్రులు. కాంగ్రెస్లో ఒక ముఖ్యమంత్రి ఉండడు, ఏ జిల్లాకు ఒక ముఖ్యమంత్రి. కాబట్టి ఎవల దుకాణం వాళ్ళదే, ఎవల దందా వాళ్ళదే.
ఎక్కువ టైం పట్టది. క్యామ మల్లేష్ అని చెప్పినట్టు 6-9 నెలల వాళ్ళ తనక వస్తారు. తప్పకుండా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బుద్ధి అది. కాబట్టి మనం చేయవలసిందల్లా మంచిగా ప్రజలనే ఉంటూ ప్రజలనే తిరుగుతూ ఎల్లవేళలా వాళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేయాలి. మీ కిషన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు కూడా ఒక్కరోజు కూడా తప్పియకుండా ఇక్కడనే ఇబ్రాహీంపట్నంలోనే క్యాంప్ ఆఫీస్ కట్టుకొని ఇక్కడనే ఉన్న వ్యక్తి, మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఒకవైపు బంటి, మరొక వైపు కిషన్ రెడ్డి అన్న మీకు తప్పకుండా జిల్లా మొత్తం వారి నాయకత్వంలో ఎన్నో పరిశ్రమలు తెచ్చు కూడా మీ నియోజకవర్గానికి వచ్చింది, మీ కొంగర్ కలానికి వచ్చింది. కొంగర్ కలాన్లో మొత్తం అతి పెద్ద పరిశ్రమల్లో ఒకటైన ఫాక్స్కాన్ పరిశ్రమను కూడా ఇక్కడనే పెట్టుకున్నాం. దాదాపు 25-30 వేల మందికి రాబోయే జూన్ జూలై కల్లా అక్కడ ఉద్యోగాలు కూడా రాబోతా ఉన్నాయి. మరి ఇన్ని చేసి కూడా ప్రజలకు మనం చెప్పుకోవడంలో ఎక్కడొకర విఫలమైనం. అత్యధిక జీతాలు ఇచ్చి ఉద్యోగులకు సంజాయించుకోలేకపోయినాం. అత్యధికంగా ఉద్యోగాలు ఇచ్చినాం మన యువతకి. భారతదేశంలో ఏ రాష్ట్రము చేయనని ఉద్యోగ నియామకాలు 1,60,083 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో నియమించుకున్నాం. కానీ యువతకు విషయం చెప్పడంలో విఫలమైనాం. ఇట్లా కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని సవరించుకుందాం. దాంతోపాటు సంస్థాగతంగా కూడా పార్టీ నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కింది స్థాయి నుంచి బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ దాకా బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకుందాం. మళ్ళొక్కసారి అధికారంలో ఉంటే ఎట్లా రాష్ట్రాన్ని నడిపాలో దేశం మొత్తానికి చూపెట్టినాం. ప్రతిపక్షంలో కూడా ఎట్లా ఉండాలో దేశం మొత్తానికి కూడా చూపెట్టే విధంగా బ్రహ్మాండంగా కలిసికట్టుగా పనిచేద్దాం. పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ పోలేదు. మనకు వచ్చిన నష్టం కూడా ఏం లేదు. ప్రజలు మనకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినారు. అయినా ప్రజలకు కూడా తప్పకుండా వాళ్ళ అనుభవపూర్వకంగా వాళ్ళే తెలుసుకుంటారు. ఎందుకంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి పాలన చూస్తేనే కేసీఆర్ గారి పరిపాలన గొప్పదనం కూడా ప్రజలకు తెలుస్తుంది. అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. తప్పకుండా తమ తప్పును కూడా తాము తెలుసుకుంటారు. ఇప్పటికే మాట్లాడుకుంటా ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వారం రోజుల లోపల పడుతుండే, గుంపు మేస్త్రి గారు వచ్చినాక ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, ఆగమాగం ఉన్నదని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు. ఇట్లా ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరేది ఒకటే, పోయినసారి శాసనసభలో 2018లో మనం గెలిచినాం. కానీ 3 నెలల లోపలనే పార్లమెంట్ ఎన్నికొస్తే ఆనాడు భువనగిరి పార్లమెంట్ సీటు స్వల్ప తేడాతో మనం ఓడిపోయినాం. 5,000 ఓట్లతోని ఓడిపోయినాం. ఈసారి దాన్ని రివర్స్ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈసారి అసెంబ్లీ మనం ఓడిపోయినాం, పార్లమెంట్లో మనం గెలిచి ఆ రోజు వాళ్ళు చేసిన పని మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. 18లో ఏదైతే జరిగిందో దాన్ని ఇలా ఉల్టా పునరావృతం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం కసి మీద పనిచేస్తే, మనం ఇంటింటికి పోయి ప్రతి ఇంటికి ప్రతి గడపకు పోయి ఎవరైతే బాధపడుతున్నారో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆ సోదరులను సోదరిమణులను కలిసి వాళ్ళందరినీ కనుక మనం మోటివేట్ చేయగలిగితే, మనమే క్యాండిడేట్లం అన్నట్టు కనుక కష్టపడగలిగితే తప్పకుండా ఫలితం ఉంటుంది. మీ కళ్ళ ముందే ఉంది కదా. 18లో ఇబ్రాహీంపట్నంలో ఇక్కడ కిషన్ రెడ్డి గారు గెలిచిండ్రు, ఎంపీకేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు. దాన్నే ఉల్టా చేయాలి ఈసారి ఇక్కడ రంగారెడ్డి గెలవచ్చు, పార్లమెంట్లో తప్పకుండా మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచే విధంగా మనందరం కసి మీద పనిచేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఎంపీ గారు ఉంటే రేపటి రోజున మీకు కూడా అండగా ఒక ధైర్యంగా ఇబ్రాహీంపట్నంలో మా ఎమ్మెల్యే లేకపోయినా మాకు ఎంపీ ఉన్నాడు, మాకేం అవసరం వచ్చినా ఆయన దగ్గర పోతామనే విధంగా మంచిగా మీకు ఒక ధైర్యం కూడా ఉండే అవకాశం ఉంటుంది. తప్పకుండా అన్ని రకాలుగా ప్రోటోకాల్ పరంగా కానీ ఇంకో పరంగా కానీ మీకు కూడా కొంత ధైర్యం వస్తుందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా కొన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అక్కడక్కడ పోలీస్ కేసులని ఇంకోటని కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం లేదు. మేము కేవలం హైదరాబాద్ నుంచి ఇక్కడికి చూస్తే 45 నిమిషాల్లో వస్తాం. మీరు ఎప్పుడు పిలిపించినా, బంటి ఎప్పుడు పిలిచినా, కిషన్ అన్న ఎప్పుడు పిలిచినా 45 నిమిషాల్లో గంట లోపల మీ దగ్గర ఉంటాం, మీకు అండగా నిలబడతాం. ఎవ్వరు కూడా అధైర్యపడవద్దనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ, మీకు అవసరం ఉంటే తెలంగాణ భవన్ మన పార్టీ కేంద్ర కార్యాలయం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. మన రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయం కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో దాన్ని కూడా పూర్తి స్థాయిలో మంచిగా ఫంక్షనింగ్ చేసుకుందాం. మంచి కమిటీల నిర్మాణం చేసుకొని ప్రజా పోరాటాలు నిర్మిస్తూ ఈ కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూ ముందుకు పోదామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ, దయచేసి ఈ పుస్తకాన్ని
ఇంటింటికి తీసుకుపోవాల్సిన బాధ్యత, దీన్ని చదివి 10 మందికి చెప్పవలసిన బాధ్యత, సోషల్ మీడియా ద్వారా కూడా విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాయ మాటలను ఎండగట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నదనే మాటను కూడా మళ్ళొక్కసారి మీకు గుర్తు చేస్తూ పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలంగాణ.